ఓకేనా? నేను ఇక్కడ కంట్రోల్ తీసుకోలేను దీంట్లో. సో ఫస్ట్ ఏంటంటే ఈ రౌటర్ లింక్స్ ఇచ్చుకోవాలి యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లో. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ దీంట్లో నాకు యూఆర్ఎల్లో, అంటే మనం ఇచ్చే యూఆర్ఎల్లో దీని మీనింగ్ ఏంటంటే, నాకు యూఆర్ఎల్ ఓపెన్ చేసి నేను లోకల్ హోస్ట్ ఇట్లా కామెంట్స్ అని, అంటే స్లాష్ లోకల్ హోస్ట్ తర్వాత కామెంట్స్ అని ఇస్తే ఇది రౌటింగ్ అంటారు అన్నట్టు. రౌటింగ్ అంటే ఇది మీనింగ్, అంటే యూఆర్ఎల్లో పోర్ట్ నెంబర్ తర్వాత దీని వస్తే చూసారా, స్లాష్ డాట్ నేమ్ వస్తే చూసారా, దీన్ని రౌటింగ్ నేమ్ అంటారు అంటారు, నావిగేషన్ నేమ్ అంటారు, అరే రౌటర్ నేమ్, అరే పాత్ అని అంటారు. ఈ పాత్ నేను ఎక్కడ డిక్లేర్ చేసా, సో ఇక్కడ నేనేం చెప్తున్నా, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయగానే మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా యాంకర్ ట్యాగ్ అనేది ఈ లొకేషన్కి మూవ్ చేస్తుంది పోర్ట్ నెంబర్ తర్వాత స్లాష్ పోర్ట్ నెంబర్. సో ఇది వచ్చినప్పుడు నేను కామెంట్స్కి వెళ్ళామని చెప్తున్నా. అది ఎలా చెప్పాలి అని అంటే, సో ఇది కామన్, ఇక్కడ ఎన్ని లింక్స్ అంటే నేను జస్ట్ ఇక్కడ లింక్స్ పెట్టుకుంటాము, కానీ ఇది నావిగేషన్ ప్రొవైడ్ చేయదు. నావిగేషన్ ప్రొవైడ్ చేయాలంటే వీ నీడ్ ఏ యాప్ డాట్ రౌటింగ్ మాడ్యూల్. ఓకే, ఈ యాప్ డాట్ రౌటింగ్ మాడ్యూల్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అని అంటే, చూస్తే నేను ఏమంటున్నా అంటే, ఇది ఒక అరే, అరేలో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని రౌట్స్ కావాలంటే అన్ని రౌట్స్ కావాలి మనకి. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పాత్లో పోస్ట్ అని వచ్చినప్పుడు పోస్ట్ కాంపోనెంట్కి వెళ్ళిపో. ఈ పోస్ట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఈ హెచ్టిఎంఎల్ని రెండర్ చేస్తుంది. నాకు ఇక్కడ పోస్ట్ వర్క్స్ అని వస్తుంది, రైట్? ఎందుకంటే ఈ పోస్ట్ కాంపోనెంట్ టీఎస్కే హెచ్టిఎంఎల్ ఫైల్ బైండ్ అయ్యింది పోస్ట్ డాట్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్. సో దాంట్లో ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ ఎక్కడ రిప్లేస్ అవుతుంది అంటే, ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ రౌటింగ్ ఫస్ట్ ఈ కాంపోనెంట్ ఏంటో చూస్తుంది. ఈ కాంపోనెంట్ ఏంటి, పోస్ట్ డాట్ కాంపోనెంట్, దీని హెచ్టిఎంఎల్ ఏంటి, ఈ హెచ్టిఎంఎల్. సో ఈ హెచ్టిఎంఎల్ ఉంటుంది కదా, దీనికి ఉన్న ఒక సెలెక్టర్ ఉంటుందా, ఈ సెలెక్టర్ని తీసుకొని వచ్చి రిప్లేస్ చేస్తుంది. అంటే యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లో ఈ రౌట్లెట్ దగ్గర దీన్ని డైనమిక్గా రిప్లేస్ చేస్తుంది ఇలా. ఓకే, నెక్స్ట్ కామెంట్స్ క్లిక్ చేయగానే కామెంట్స్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. ఆ కామెంట్స్ కాంపోనెంట్ తీసుకొచ్చి డైనమిక్గా రిప్లేస్ చేస్తుంది. ఆల్బమ్స్ అయితే ఆల్బమ్స్ మనకు ఒకసారి ఇక్కడ రిప్లేస్ అయిందంటే మనకు తెలుసు కదా ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, రైట్? క్లియరా అభిలాష? ఎనీ డౌట్? మీకు ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రౌటింగ్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఎక్కడ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా అడగండి, అర్థం కాకపోతే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక నేను ఈ యాప్లోకి వెళ్ళి ఇంకొక కొత్త రౌట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, కొత్త రౌట్స్ ఎలా క్రియేట్ చేయాలి మీరే చెప్పండి. ఇప్పుడు ఏమేమి చేయాలి, నేను ఏం చేయాలి ఫస్ట్? అభిలాష్ చెప్పు, ఏం చేయాలి? నేను కొత్త రౌట్ అంటే ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేయాలి? కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలి? కాంపోనెంట్స్ ఎక్కడ, అండర్ యాప్లో క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? కాంపోనెంట్స్ ఎన్జీ జనరేట్ కాంపోనెంట్. నేను కార్ అనేది తీసుకుంటున్నా, కార్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఐ వాంట్ టు స్కిప్ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈడొక న్యూ కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్కిప్ టెస్ట్. వాట్ అపెండ్ ఇక్కడ స్పెల్లింగ్ కాదనుకుంటా, స్కిప్. ఓకే, టీ వచ్చిందా? యా, ఓకే. సో ఇప్పుడు నాకు టెస్ట్ ఫైల్ మిస్ అవుతుంది. 3 కాంపోనెంట్స్ క్రియేట్ అయ్యాయి, యాప్ డాట్ మాడ్యూల్లో అయింది. ఇక్కడ నాకు ఒక కార్ అనే కాంపోనెంట్ క్రియేట్ అయింది. అభిలాష్ అర్థమవుతుందా? క్లియరా? సో ఇక్కడ మనకు కార్ కాంపోనెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కార్ కాంపోనెంట్కి నేను రౌటింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సి నేను ఓన్లీ దేనికి ఇప్పుడు ప్రొవైడ్ చేసాను, మిగతా కాంపోనెంట్స్కి ప్రొవైడ్ చేసా. ఇక్కడ కార్ అనే పాత్ర నేను డిఫైన్ చేయలేదు, కార్ అనే కాంపోనెంట్ నేను ఇక్కడ తీసుకోలేదు. ఓకే,
సో ఇప్పుడు నేను ఏమవుతుంది ఇక్కడ చూస్తే, నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాను, స్టార్ట్ అయింది. ఐ విల్ గో హియర్ అండ్ సే లోకల్హోస్ట్ కామెంట్స్. సో మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది. సో పోస్ట్ క్లిక్ చేయగానే వాట్ హ్యాపెండ్, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ నేను HTML ఇది తీసేసి ఉంటాను అప్డేట్ కాంపోనెంట్లో. సేవ్ చేయలేదా యాప్ కాంపోనెంట్? ఫైన్, నేను కూడా సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేయలేదు. పోస్ట్ క్లిక్ చేయగానే పోస్ట్ 1 2 3 వచ్చింది. ఆల్బమ్ క్లిక్ చేయగానే ఆల్బమ్ 1 2 3 వచ్చింది. ఫొటోస్ టు డూస్ యూజర్స్ ఎంప్లాయీ. ఇప్పుడు నేనేంటి ఇక్కడ కార్ని యాడ్ చేయాలి, కార్ అనే రౌటింగ్ రావాలి. ఓకే, ఫస్ట్ నేను కార్ రావాలి అని అంటే డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఈ యాప్ డాట్ HTMLలో ఇక్కడ కార్ అని పెట్టాను అనుకో. సో మన కార్ ఏంటిది, యాప్ డాట్ కార్ కదా. సో కార్ పెట్టానంటే ఇది ఎలా తీసుకున్నాను యాప్ డాట్ కార్ అనేది చెప్పండి. సో మనం కార్ కాంపోనెంట్లోకి వెళ్తే దాని సెలెక్టర్ ఏమేంటి, యాప్ ఐఫన్ కార్ కదా. సో ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది నాకు, నువ్వు ఏది క్లిక్ చేసినా వర్క్ అవ్వదు. చూడండి, ఇప్పుడు పోస్ట్ క్లిక్ చేసినా ఇక్కడ రౌటర్ లైట్ లేదు కాబట్టి అది రిప్లేస్ అవ్వదు, ఆల్వేస్ కారే మనకు కనిపించేస్తుంది. సో ఇటుకి వెళ్ళండి. సో కార్ 1 2 3 అని అంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్బమ్ క్లిక్ చేసిన, ఫొటోస్ క్లిక్ చేసిన, టు డూస్ ఏది క్లిక్ చేసినా డైనమిక్గా రిప్లేస్ అవ్వదు, ఎందుకంటే నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను ఆ కాంపోనెంట్. ఓకే, నా క్లిక్ మీద బేస్తో ఇది రిప్లేస్ అవ్వట్లేదు. Ctrl+Z. ఓకే, ఇన్స్పెక్ట్ చేద్దాం. సరే, ఏదో రాంగ్ వచ్చింది ఎక్స్ట్రా. ఇది మీకు చాలా రౌటింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇంకా చైల్డ్ కాంపోనెంట్స్ అవి వచ్చినప్పుడు. సో ఇక్కడ మనకి ఇప్పుడు రౌటింగ్ అనేది వర్క్ అవుతుంది. ఒకసారి మీరు సోర్స్లోకి వెళ్తే మనం ఇక్కడ సోర్స్ ట్యాబ్ ఉంటుంది, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనండి, సోర్స్ ట్యాబ్. మీరు ఇక్కడ ఇది ఇన్స్పెక్ట్ అంటారు అన్నట్టు, ఇన్స్పెక్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, మనకి ఇక్కడ రౌట్లెట్ ఉంది కదా, NG రౌట్లెట్, ఇది పెట్టండి. దీంట్లో యాప్ కాంపోనెంట్స్ రిప్లేస్ అయింది, చూసారా, యాప్ కామెంట్స్. హలో, హలో వైష్ణవి, యా, ఇక్కడ చూసారా, నేను ఇక్కడ కామెంట్స్ మిల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ డైనమిక్గా యాప్ కామెంట్స్ అనేది వచ్చింది రౌట్లెట్ లోపల. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్బమ్స్ క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ యాప్ ఆల్బమ్స్ వచ్చేసింది. విత్ ఇన్ రౌట్లెట్లో వస్తుంది మనకి, ఇక్కడ రిప్లేస్ అయిపోతుంది. రౌట్లెట్ అనేది ఆటోమేటిక్గా అది రిప్లేస్ చేసేసుకుంటుంది. ఓకే, యాప్ ఆల్బమ్ అనేది. సో ఇప్పుడు పోస్ట్ క్లిక్ చేశాను అనుకో, యాప్ పోస్ట్ డైనమిక్గా అది కాంపోనెంట్ను చేంజ్ చేస్తుంది. సో కానీ ఇక్కడ నేను డైరెక్ట్ ఆడ్ కూడా చేశాను అనుకో, ప్రీవియస్ ఇప్పుడు సరే ఇక్కడ Ctrl+Z, సరే Ctrl+Y ఇక్కడ ఈ రౌట్లెట్ లేకుండా నేను యాప్ కార్ అన్నాను అనుకో, ఇడికి వెళ్ళేసి సోర్స్ ఇన్స్పెక్ట్ ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ సోర్స్లో కదా. ఓకే, సో ఇప్పుడు NG కాంపోనెంట్లో యాప్ కార్ అనేది ఉంది. ఇక్కడ NG రౌట్లెట్ లేదు, ఓన్లీ యాప్ రూట్లో యాప్ కార్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఏది క్లిక్ చేసినా అది రిప్లేస్ అవ్వదు. ఓకే, రిప్లేస్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ రౌట్లెట్ అనే ట్యాగ్ లేదు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం రౌట్లెట్ని యాడ్ చేయాలి, NG రౌట్లెట్, ఇది డైనమిక్గా క్లిక్ చేయడానికి. సో ఫస్ట్ మనకి ఇక్కడ మెనూ కనపడాలంటే ఏం చేయాలి, ఇక్కడ మెనూ కనపడాలంటే ఏం చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి, నేను ఇక్కడ కార్ అనేది రావాలంటే ఎక్కడ యాడ్ చేయాలి, అది ఎట్లయినా ఇక్కడ చేసేస్తున్నా, ఇక్కడ కాదు ఎక్కడైనా చేసేసుకోండి. సో నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేసి కార్ అని, ఓకే కార్. ఓకే, సో ఇక్కడ
నార్మల్ హైపర్ లింక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రౌటర్ లింక్ అనేది యాడ్ చేయాలి. ఓకే, రౌటర్ లింక్. ఓకే, రౌటర్ లింక్ అనగానే ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేయగానే ఈ రౌటర్ లింక్ ఏం చేస్తుందంటే ఈ నేమ్ని తీసుకొని వెళ్ళి రౌటింగ్ మాడ్యూల్లోకి వచ్చేస్తుంది. యాంగ్లర్ వీడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ నేమ్ తోటి ఏదైనా ఉందా అని చూస్తుంది. ఓకే, ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈడ పాత్ అని డిక్లేర్ చేయాలి. ఓకే, పాత్ ఎస్. సో ఎప్పుడు రావాలి నాకు, ఏ పాత్ని డిక్లేర్ చేయాలి, దేని మీద క్లిక్ చేసినప్పుడు, కార్ కదా. సో కార్, సారీ కార్ చైల్డ్ మాడ్యూల్స్ అవన్నీ వచ్చాయి. వీ డోంట్ రిక్వైర్ చైల్డ్ మాడ్యూల్స్. ఓకే, కాంపనెంట్, కార్ కాంపనెంట్. ఓకే, ఈ కార్ కాంపనెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే యూఆర్ఎల్లో కార్ అనేది వస్తుందో ఈ కాంపోనెంట్లోకి వెళ్ళి ఈ యాప్ కాంపోనెంట్ యాప్ డాట్ కార్ని అది తీసుకొచ్చి ఇక్కడ డైనమిక్గా రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ యాడ్ చేస్తుంది డైనమిక్గా. రైట్, ఈ డైనమిక్గా యాడ్ చేయగానే ఏమవుతుంది, ఏదైతే కార్ కాంపోనెంట్లో ఉన్న టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ వచ్చేస్తుంది. నా వాయిస్ క్లియర్ ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్? ఓకే, సో ఇక్కడ మనకు కార్ వచ్చింది, కాకపోతే ఇక్కడ మనము సపరేట్ చేసుకుందాము, స్లాష్ పెట్టుకుందాము. వేర్ ఇస్ దట్, సో కార్, ఈ కార్ క్లిక్ చేయగానే కార్ 1 2 3. సో మీరు ఇక్కడ సోర్స్లోకి వెళ్తే ఇన్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ కార్ కూడా డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ యాప్ కార్ వచ్చింది. యూజర్స్ క్లిక్ చేస్తే యాప్ యూజర్స్, కామెంట్స్ క్లిక్ చేస్తే యాప్ కామెంట్స్. అంటే మీరు ఒక రౌటింగ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అసలు ఎక్కడ రౌట్ని మార్చాలి, డైనమిక్గా రౌట్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ మెనూ లోపలికి వెళ్ళి ఆ మెనూ పెట్టుకోవాలి. ఓకే, ఇది వన్ టైం. ఓకే, యాప్ రౌట్ వన్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఇంకొక న్యూ రౌటింగ్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఆ పాత్ని డిఫైన్ చేయాలి. క్లియరా? క్లియర్ కదా అభిలాష, ఎనీ డౌట్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా చైల్డ్ కాంపోనెంట్స్ అవి ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు ఇది మెయిన్ క్లిక్ చేసి ఇది ఒక, అసలు మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఏంటి ప్రాబ్లము, అసలు ట్రై చేయలేదా? సార్ కోడ్లో అందులో పాత్స్ దగ్గర ఇష్యూ వచ్చిందా? పాత్ ఏం లేదు, సింపుల్గా ఇది ఒక అరే. ఓకే, ఎవ్రీ కాంపోనెంట్స్ కామతో సపరేట్ చేయాలి. ఇక్కడ పాత్ ఉంటుంది, ఆ పాత్ నేము, ఈ పాత్ నేము ఇక్కడ మనం ఏదైతే పాత్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నామో అది సేమ్ ఉండాలి. ఓకే, 1 మినిట్, నాకు కాల్ వస్తుంది. చెప్పండి. ఓకే, ఇక్కడ స్లాష్ ఉండదు, ఇదే సేమ్ నేమ్ తోటి స్లాష్, ఇక్కడ స్లాష్ పెడతాము. ఈ స్లాష్ ఎందుకు పెడతామని అంటే మనకి ఇక్కడ దీని తర్వాత స్లాష్ రావాలి కాబట్టి స్లాష్ పెడతాం పోర్ట్ నెంబర్ తర్వాత. ఓకే, ఈ నేమ్ తీసుకెళ్ళి మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం యాప్ రౌటింగ్ మాడ్యూల్ టీఎస్లో ఇక్కడ. ఓకే, క్లియరా? ఓకే, రికార్డ్ అవుతుందా సార్? అవుతుంది, అవుతుంది, చేస్తున్నా, అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఓకే, క్లియర్. సో ఇది ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వేరే ఫర్దర్ వెళ్ళే ముందు దీన్ని ప్రాక్టీస్ చేస్తారా, లేకుంటే మీ స్క్రీన్ షేర్ చేస్తారా? నేను చెప్తుంటా ఏమేం చేయాలో. స్క్రీన్ షేర్ చేయండి ఒకరు. ఐ టెల్ యూ హౌ టు డూ ఇట్. నేను హైడ్ చేస్తున్నా, స్టాప్ షేరింగ్, షేర్ యువర్ స్క్రీన్.
ఏమైంది, షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అభిలాష, నువ్వు షేర్ చేస్తావా? సార్ ట్రబుల్ షూట్ చూపెడుతుంది సార్. ఒకసారి నువ్వు లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగ్ అవ్వు. అది మళ్ళీ జాయిన్ అవ్వు. ఓకే అభిలాష, నువ్వు షేర్ అవుతుందా? లేదు సార్, నా ల్యాప్టాప్లో అసలు అవ్వట్లేదు, అందుకే ఫోన్లోనే కనెక్ట్ అయినా. ఏమవుతుంది నీ ల్యాప్టాప్లో? అది సడన్గా స్ట్రక్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. ల్యాప్టాప్ కొత్తదే కదా నీది. అవును సార్. ఎందుకు అట్లా అంటే ఈ దీంట్లోనైనా నార్మల్గా లాగ్ ఆఫ్ అవుతుందా? ఓన్లీ కాల్లో జాయిన్ అయినప్పుడేనా? నేను అయినప్పుడు అట్లా అవుతుంది సార్. ఉమ్, టైమ్స్ అట్లానే అయింది, మళ్ళీ అది అవ్వట్లేదని ఫోన్లోనే అయినా. లేదు, ఒకసారి అవుతే ఎప్పటికి అవుతుంది ఏముంది, రీస్టార్ట్ చేసుకొని జాయిన్ అవ్వాలి. అట్లా అని చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి కదా. నువ్వు వైష్ణవి లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వు. సరే, ఓకే పెట్టాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ స్క్రీన్లో చూపిస్తే మీకు అర్థం అవుద్ది కదా. ఓకే, వైష్ణవి షేర్ అవుతుందా? సార్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదా? ఏమైంది? ట్రబుల్ షూట్ అని చూపిస్తుందంట సార్. అన్ని కంట్రోల్స్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ట్రబుల్ షూటా? మొబైల్లో జాయిన్ అయ్యి కాలేదు కదా, ల్యాప్టాప్లోనే కదా నువ్వు జాయిన్ అయింది. సార్ ల్యాప్టాప్. ఒకసారి ట్రై చేయి. ట్రబుల్ షూట్ అంటుందా? అసలు ఈ ఆప్షన్ ఇస్తుందా మీకు? షేర్ విండో క్రోమ్ ట్యాబ్ అట్లా ఏమైనా ఆప్షన్ ఇస్తుందా? అసలు అది కూడా ఓపెన్ అవ్వట్లేదా? ఇస్తుంది, అందులోకి వెళ్ళి షేర్ చేసేటప్పుడే అట్లా చూపెడుతుంది. ఓకే, సో మరి ఎలా ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, జూమ్లో జాయిన్ అవుదామా? ఐ స్టార్ట్ ద జూమ్. ఓకే, ఓకే సార్. యా, అలా షేర్ చేయొచ్చు.
హలో 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 సార్. యా యా ఇప్పుడు షేర్ చేయి. హలో సార్. యా హలో చూపించమ్మా, కనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. సో రౌటింగ్ చూపించండి. రౌటింగ్ యాక్చువల్గా ఏం చేశారు? సార్ మాకు రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ రాలేదు సార్. ఓకే, ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయి. ఎందుకు రావట్లేదు? ఫస్ట్ మీ రౌట్స్ డాట్ టీఎస్ ఉంది. యాప్ డాట్ రౌట్స్ అది ఓపెన్ చేయి. ఇక్కడే చేయాల్సింది రౌట్స్ డిఫైన్ చేయి. యా, యాప్ రౌట్స్ ఇక్కడ డిఫైన్ చేయి. ఏ వర్షన్ మీకు మీ దగ్గర ఉంది? వాల్యూమ్ తగ్గిస్తుంది. ఇస్ ఇట్ బెటర్ నౌ? హలో సార్ ఓకేనా? ఓకే సార్. సమ్వాట్. బెటర్. హలో 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 సార్. వినిపిస్తుందా? హెడ్ ఫోన్ తీసేసా. చిన్నగా వినిపిస్తుంది హలో సార్. సార్ హలో ఓకే సార్. యా 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 యా. సో ఇక్కడ రౌట్స్ డిఫైన్ చేయి. ఆటోమేటిక్గా 1 సెకండ్ ఈ రౌట్స్ మాడ్యూల్ ఎన్జీ మాడ్యూల్ రౌట్లో చేస్తుంది కదా, రౌట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనుకుంటా. మీకు ఫస్ట్ ఏ వర్షన్ ఉంది మీ దగ్గర? మీకు ఎందుకు ఇలా వస్తుంది? ఫస్ట్ ఎన్జీ వర్షన్ ఏంటి చూడండి. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్లోకి వెళ్ళు. ఆడుంది చూడు, టెర్మినల్ అనేది ఉంది చూడు కింద. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఓపెన్ చేసింది. యా. సో ఇక్కడ ఒకసారి ఎన్జీ వర్షన్ చూడు. వర్షన్ ఇంతేనా సార్? ఎన్జీ వర్షన్ నాకు ఐ థింక్ ఐఫోన్ అవసరం లేదనుకుంటా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయి. ఎన్జీ వర్షన్ 18 యాంగులర్ 18 ఉంది. ఓకే, నంబర్ 18. నా దగ్గర ఏముంది? 1 సెకండ్. ఎందుకు నీకు నాకు డిఫరెన్స్ వస్తుంది? ఎన్జీ వర్షన్ ఓకే, నా దగ్గర 16 ఉంది. ఓకే, యాంగులర్ 16. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఓకే ఫైన్. లేటెస్ట్లోనే ఉన్నారు కదా అక్కడ. రౌట్స్లోకి వెళ్ళండి. అక్కడ రౌట్స్లో యాడ్ చేయండి. రౌట్స్ యాడ్ చేయండి. అక్కడ యాప్ రౌట్స్ అని ఉంది కదా, అరే లోపల పాత్ అని యాడ్ చేయి. ఓకేనా? ఇక యాప్ రౌట్స్ డాట్ టీఎస్ ఫైల్ ఓపెన్ చేసావు ఆల్రెడీ. ఆ రౌట్స్ అనే అరేలో పాత్ అని యాడ్ చేయి. పాత్ ఫస్ట్ కర్లీ బేస్ ఓపెన్ ఇచ్చేయి. కర్లీ బేస్ ఓపెన్ ఇచ్చా. ఫస్ట్ పాత్ కోలన్ డబుల్ కోట్స్లో పాత్ ఏంటి? సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ పాత్ ఇచ్చేయి. పాత్ ఏంటి? లైక్ టు డూస్ అనుకో. సింగిల్ కోట్లో ఇచ్చేస్తాయమ్మా.
స్లాష్ టు డూస్ అను, స్లాష్ అవసరం లేదు, టు డూస్. ద ఐఫన్ తర్వాత కామా, ఇక్కడ కాంపోనెంట్ అని టైప్ చేయి, ఆటోమేటిక్గా అదే సజెస్ట్ చేస్తుంది. స్పేస్ ఇచ్చి కాంపోనెంట్ అని టైప్ చేయి. సో ఎంటర్ కోలన్, అక్కడ ఏ కాంపోనెంట్ నువ్వు యాడ్ చేయాలి, టు డూస్ కదా, క్యాపిటల్ టీ. ఇది కాంపోనెంట్ నేమ్ ఎలా తీసుకోవాలి, టు డూస్లోకి వెళ్ళు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టు డూస్లోకి వెళ్ళు, పైన ఉంది సర్వీస్, తర్వాత ఉంది టు డూస్. టు డూస్ కనిపించింది నాకు ఇంతమంది. దాని టీఎస్ ఫైల్లోకి వెళ్ళు. సో ఆ కాంపోనెంట్ నేమ్ కాపీ చేయి, టు డూస్ కాంపోనెంట్ అని ఉంది కదా కింద లైన్ నెంబర్ 10లో, నేమ్ కాపీ చేయి. ఇంపోర్ట్ చేయాలా? ఎస్, ఇంపోర్ట్. సో ఇప్పుడు రన్ చేయ అప్లికేషన్ ఫస్ట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయి. ఇక్కడ యాప్ టు డూస్ అని ఇవ్వాలి. నో, యాప్ రౌట్లెట్ అని ఇవ్వాలి కదా, రౌటర్ అవుట్లెట్. రౌటర్ అవుట్లెట్. ఎస్, ఓకే, ఇక్కడ అయింది. కానీ పైన నీకు లింక్స్ కనిపించాలంటే ఓకే, పైకి వెళ్ళి డెవ్ పైన లింక్స్ కనిపించాలి కదా, మెనూ క్రియేట్ చేయి. ఎంటర్. ఇక్కడ ఒక నావిగేషన్ ప్యాన్ తీసుకో, ఎంటర్. సో దాంట్లో ఒక హైపర్ లింక్ తీసుకో, దాని లోపల ట్యాగ్ లోపల. హైపర్ లింక్ తీసుకో, హైపర్ ట్యాగ్ హెచ్రిఫ్ ప్లేస్లో రౌటర్ లింక్ యాడ్ చేయి. రౌటర్ లింక్ స్లాష్ టు డూస్. రౌటర్ లింక్లో ఎల్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఎల్ క్యాపిటల్. ఓకే, సేవ్ చేసి రన్ చేయి. ఫస్ట్ యాప్ డాట్ మాడ్యూల్ టీఎస్కి వెళ్ళు. యాప్ డాట్ మాడ్యూల్ టీఎస్, సరే లేదు. యాప్ డాట్ మాడ్యూల్ టీఎస్ లేదా, కాన్ఫిగ్ ఉంది.
మాడ్యూల్ రావట్లేదు మాకు. ఓకే, వర్షన్ పైకి ఒకసారి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది. ఓకే, ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ వస్తుందేమో ఒకసారి. ఓకే, లేటెస్ట్ వర్షన్ కదా, చేంజ్ అయినట్టుంది. రన్ చేయి ఇప్పుడు. ఎన్పిఎక్స్ రన్ చేయండి. అప్లికేషన్ లోపల లేనట్టున్నావు చూడు. పైకి వెళ్ళండి, యాప్ పైకి, పైన ఇక్కడ కాదు యాప్ ఫోల్డర్లో. యాప్ రన్ చేయి. ఏం చేసి ఓకే, టు డూస్. సో స్లాష్ టు డూస్ అని ఇచ్చే ఇప్పుడు ఆడ ఇక్కడ కాదు, యూఆర్ఎల్లో క్రోమ్లో అక్కడే పోర్ట్ నెంబర్ తర్వాత స్లాష్ టు డూస్. స్మాల్ టు డూస్. ఎస్ ఎంటర్. సో టు డూస్ ఈజ్ వర్కింగ్. ఓకే, అంటే మనకు రౌట్ లింక్ వర్క్ అవుతుంది. ఆ టు డూస్ నువ్వు కాంపోనెంట్లో రాసు. ఆ టు డూస్ ఎక్కడ వస్తుంది? నువ్వు యాప్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళు, యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళు. అక్కడ టు డూస్ అని రాసావు కదా, టు డూస్ మిన్. ఓకే, అది ఆ టు డూస్, బట్ హైపర్ లింక్ లాగా వర్క్ అవుతలేదు. దానిలో క్లిక్ చేయి, టు డూస్ మీద క్లిక్ చేయి. ఇక్కడ కాదు, క్రోమ్కి వెళ్ళు. లింక్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, లింక్ రాలేదు, హైపర్ లింక్ రాలేదు. ఇంకా అలాగనే వేరే కాంపోనెంట్స్ డిఫరెంట్ చేయి యాప్ రౌట్లో. కామెంట్స్, పోస్ట్, ఏదైనా పర్లేదు. కామా అవసరం లేదు, దాన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. కామా పెట్టాయి, ఓపెన్ ఎంటర్, ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేస్, పీ టైప్ చేయి, సజెస్ట్ చేస్తుంది. ఎంటర్, కోలన్, సింగిల్ కోడ్లో కామెంట్స్, కామా, నో ఆఫ్టర్ సింగిల్ కోడ్, కామెంట్స్, కాంపోనెంట్స్, ఎంటర్ చేయి సరిపోతుంది. కోలన్, సి క్యాపిటల్ కామెంట్స్, కింద వచ్చింది చూడు, థర్డ్ వచ్చింది చూడు, ఎంటర్. అలానే మిగతా అన్నీ డిక్లేర్ చేయి. ఓకే, ఫస్ట్ ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేసి అక్కడికి వెళ్ళు, క్రోమ్లోకి వెళ్ళు. సేవ్ చేయలేదా యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్? అక్కడికెళ్ళి కామెంట్స్ మీద క్లిక్ చేయి ఇక్కడ డైరెక్ట్. ఓకే, హైపర్ లింక్ సరిగ్గా రాలేదు, ఎందుకు రాలేదు చూడాలి. ఓకే,
ఒకసారి ఇప్పుడు ఆడ వర్క్ కూడా పర్లేదు, కామెంట్స్ అనేవి కామెంట్ పేజ్ వస్తుందా, రౌటింగ్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ టు డూస్ ప్లేస్లో కామెంట్స్ అనేవి క్రోమ్లో ఎస్ సార్. ఓకే ఇప్పుడు వర్క్ అవుతుంది కదా. కానీ నీకు అక్కడ రౌటర్ లింక్ వర్క్ అవుతుంది, ఏం తప్పు చేసావు చూడండి. రెడ్ కలర్లో రావాలి యాక్చువల్గా. రౌటర్ లింక్ ఎలా వచ్చింది ఇక్కడ, రౌటర్ అవుట్లెట్ బ్లూ కలర్ వచ్చిందా. ఓకే రౌటర్ లింక్ స్పెల్లింగ్ అని తప్ప, రౌటర్ లింక్ స్లాష్ కరెక్ట్గా అనిపిస్తుంది. ఒకసారి నాకు కంట్రోల్ ఇచ్చే ఐ ఆస్క్ ఫర్ ద కంట్రోల్. సార్ కంట్రోల్ ఇవ్వ నాకు, కంట్రోల్. కంట్రోల్ రిక్వెస్ట్ ఇక్కడ కంట్రోల్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేసా, కంట్రోల్ రిక్వెస్ట్ ఇచ్చి వచ్చావా. ఏంటి రాంగ్. ఓ పవర్ కట్.